భారత్లో లోక్సభ ఎన్నికల వేళ పాక్ ఆక్రమిత కశ్మీర్ రణరంగాన్ని తలపిస్తోంది. స్వేచ్ఛ కావాలని అక్కడి ప్రజలు పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పీఓకేని భారత్లో విలీనం చేయాలనే డిమాండ్లు అమాంతం పెరుగుతున్నాయి. ఈ డిమాండ్లే రాజకీయ రణరంగానికి అడ్డాగా మారుతున్నాయి. ఇటీవలే పీఓకే విషయంలో పాకిస్తాన్ ఏం గాజులు తొడుక్కోలేదన్న ఫరూక్ వ్యాఖ్యలు పదే పదే రీసౌండ్ ఇస్తున్నాయి. తాజాగా ప్రధాని మోడీ తామే పాకిస్తాన్కు బ్యాంగిల్స్ తొడుగుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకు పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉద్యమం ఉధృతమవుతున్న వేళ ఈ రాజకీయ విమర్శలు ఎందుకు రచ్చరేపుతున్నాయి? పీఓకే విషయంలో ప్రధాని పాకిస్తాన్ను ఎందుకు టార్గెట్ చేశారు? వాచ్ ది స్టోరీ. పాక్ ఆక్రమిత కశ్మీర్లో యుద్ధాన్ని తలపిస్తున్న ఆందోళనలు, పీఓకేలో తీవ్ర ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ టార్గెట్ చేసిన మోడీ పాకిస్తాన్ చూడియా నహీ పహనీ హై, అరే భీ పహనా దేంగే. పీఓకేలో ఏం జరుగుతోంది? విలీనానికి ఇదే సరైన సమయమా? పాక్ ఆక్రమిత కశ్మీర్ దశాబ్దాలుగా ఇండియా పాకిస్తాన్ మధ్య నలుగుతున్న వివాదం. ఈ వివాదానికి ఎండ్ కార్డు పడాలంటే రెండు దేశాల మధ్య చర్చలైనా జరగాలి, లేదంటే యుద్ధమైనా జరగాలి. చర్చల మాటేమో కానీ రెండు దేశాల మధ్య యుద్ధం మాత్రం తప్పేలా లేదు. ఎందుకంటే పీఓకే టార్గెట్ గా దేశంలో పెద్ద మాటల యుద్ధమే నడుస్తోంది. ఆ మాటల మంటలు ఇస్లామాబాద్ను తాకేలా ఉన్నాయి. అందుకు కారణం పీఓకే పరిస్థితులు కూడా. ప్రస్తుతం పీఓకేలో పరిస్థితులు ఇవి: ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్ కొరతకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. తమ దగ్గర ఉత్పత్తి అవుతున్న విద్యుత్తుని పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని, తమకు మాత్రం అత్యధిక ధరకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ పీఓకే ప్రజలు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. పలుచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనకారులు ఓ పోలీసుపై మూకదాడి చేయడంతో అతడు మరణించాడు. ఆందోళనలను అదుపు చేయడానికి భద్రతా దళాలు ఒక దశలో AK-47తో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆందోళనకారులు రెండు డిమాండ్లు వినిపిస్తున్నారు. మొదటిది పీఓకేకు పాకిస్తాన్ నుంచి విముక్తి, రెండోది తమను ఇండియాలో కలపాలని. అందుకు తగ్గట్టే పోస్టర్లు, భారత జెండాలు ఆందోళనల్లో దర్శనమిస్తున్నాయి. అయితే ఈ ఆందోళనలకు కొద్ది రోజుల ముందు ఇండియన్ పాలిటిక్స్ లో పీఓకే తీవ్ర చర్చకు దారితీసింది. అందుకు కారణం రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలే. अब तो आप ये देख रहे हैं कि पीओके में क्या हो रहा है. मैंने एक बार कहा था कि मुझे लगता है कि बहुत ज़्यादा हमको कुछ करने की ज़रूरत नहीं पड़ेगी. पाक ऑक्युपाइड कश्मीर के लोगों पर जो जुल्म ढाया जा रहा है, वहीं से यह डिमांड उठेगी कि हमको भारत में अपने को मर्ज करना. పీఓకే గురించి రాజ్నాథ్ సింగ్ క్రిస్టల్ క్లియర్ కామెంట్లు ఇవి. పీఓకేపై తన హక్కును భారత్ ఎన్నటికీ వదులుకోదని స్పష్టం చేశారు. పీఓకేను బలవంతంగా స్వాధీనం చేసుకోవలసిన అవసరం లేదని, కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసిన తర్వాత పీఓకే ప్రజలే భారత్లో భాగం కావాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్లో అదే జరుగుతోంది. అయితే రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలను పాకిస్తాన్ కంటే ముందు మన నాయకులే తప్పుబట్టారు. అలాంటి వారిలో కశ్మీరీ నేత ఫరూక్ అబ్దుల్లా ఒకరు. डिफेंस में सर कह रहे हैं तो करें, हम कौन से रोकने वाले हैं? हमें तो पहुंचेंगे नहीं. ये भी याद रखे वो भी चूड़ियां पहने हुए नहीं है, याद रखिएगा. उनके पास भी एटम बम है, याद रखिएगा. और अफसोस यह है कि वो एटम बम हमारे ऊपर ही गिरेगा. రాజ్నాథ్ వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పందన ఇదే. పాకిస్తాన్ గాజులు తొడుక్కునే లేదని, ఆ దేశం దగ్గర అణుబాంబులు ఉన్నాయని, పాక్ ప్రతీకార దాడిలో సరిహద్దు అవతల నుంచి మన మీద అణుబాంబులు పడతాయని వ్యాఖ్యానించారు అబ్దుల్లా. ఫరూక్ మాత్రమే కాదు, కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కూడా పీఓకేపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో ఈ విమర్శలు రాజకీయ రచ్చకు కారణమయ్యాయి. బీజేపీ లీడర్లు ఫరూక్, మణిశంకర్ వ్యాఖ్యలపై కస్సుమన్నారు. పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే మరి ఇండియా దగ్గరున్నవేంటి అని ఓ రేంజ్ లో ఎదురుదాడి చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీనే సీన్లోకి వచ్చారు. जिनको रात में भी सोते सोते पाकिस्तान का परमाणु बम दिखाई दे, क्या इनको देश दे सकते हैं क्या? कहते हैं कि पाकिस्तान ने चूड़ियां नहीं पहनी है, अरे भी पहना देंगे. अब उनको आटा भी चाहिए, उनके पास बिजली भी नहीं है. अबे हमें मालूम नहीं है कि उनके पास चूड़ियां भी नहीं है. ఫరూక్, మణిశంకర్ అయ్యర్ విమర్శలకు మోడీ మార్కు పావు పంచులు ఇవి.
అయితే రాజకీయంగా ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వడం వేరు. ఇక్కడ ప్రధాని వారికంటే పాకిస్తాన్నే ఎక్కువ టార్గెట్ చేశారు. పాకిస్తాన్ ఒకవేళ గాజులు తొడుక్కొని లేకపోతే మేమే గాజులు తొడుగుతాం. ఆ దేశ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పిండి దొరకడం లేదు, తిండి దొరకడం లేదు. విద్యుత్కి నానా అవస్థలు పడుతున్నారు. వీటికి కొరత ఉందని తెలుసు, కానీ వాళ్ళ దగ్గర గాజులు కూడా లేవని ఇప్పుడే అర్థమైంది అని పాకిస్తాన్ టార్గెట్ చేశారు మోడీ. ఈ మొత్తం వివాదానికి కారణమే పీఓకే విలీనంపై రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు. వాస్తవానికి రాజ్నాథ్ వ్యాఖ్యల్ని తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే పీఓకేలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. The people of Pakistani occupied Jammu Kashmir, especially the young generation, is out on the streets and they are confronting Pakistani forces. Pakistani forces are shooting at them, and at least 2 people have reportedly been killed. One SHO police officer has also been rumored to be killed. Situation is getting out of hand. Police is security forces and police are entering people's houses without warrants. ఈయన పేరు అమ్జద్ అయూబ్ మీర్జా, పీఓకే హక్కుల కార్యకర్త. పీఓకే విషయంలో మోడీ సర్కారు జోక్యం చేసుకోవాలనేది అయూబ్ డిమాండ్. పీఓకే విషయంలో భారత్ దూరంగా ఉండకూడదని, భారత్ చర్యలు తీసుకుని పీఓకేతో పాటు గిల్గిట్ బాల్టిస్తాన్ స్వాతంత్ర్యానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పాక్ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. పీఓకే ప్రజల ఆందోళనల్ని అడ్డుకోలేక, ఆ ప్రాంతాన్ని వదులుకోను లేక సతమతమైపోతోంది. ఇలాంటి తరుణంలో ప్రధాని విమర్శలు పాకిస్తాన్ మరింత రెచ్చగొట్టేవిగానే కనిపిస్తున్నాయి. అలానే మనతో యుద్ధం చేసేంత సీన్ ఇస్లామాబాద్కు లేదు. కానీ మోడీ విమర్శలను ప్రస్తావిస్తూ అంతర్జాతీయ వేదికలపై భారత్ను నిందించే ప్రయత్నాలు చేయొచ్చు. తమతో భారత్ కయ్యానికి కాలు దువ్వుతుందని ఆరోపించొచ్చు. అయితే అదంతా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు చక్కబడిన తరువాతే. చూస్తుంటే పీఓకే చల్లబడే పరిస్థితి కనిపించడం లేదు. పాకిస్తాన్కు తిరగబడే అవకాశమూ రాదు. ఒక్క ముక్కలో పీఓకే అటు నుంచి ఇటు షిఫ్ట్ అయ్యేందుకు లైన్ క్లియర్ అవుతున్నట్టే కనిపిస్తోంది.